వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏపీఎన్ క్లినిక్. చేతి కాళ్ల వేళ్లు వంకర్లు పోతున్నాయా? ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? కీళ్ల నొప్పిని ఆర్థరైటిస్ సమస్యగా గుర్తించవచ్చా? ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆర్థరైటిస్ వ్యాధి వంశపారపర్యంగా వస్తుందా? అధిక బరువు ఆర్థరైటిస్ కు ప్రధాన కారణమా? ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాల గురించి తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది పెయిన్ ఫీల్ అవుతున్నారు. దాని పెయిన్ ఎలా ఉంటుందని దాన్ని భరించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండి పొద్దునే లేవగానే ఆ స్వెల్లింగ్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీన్ని మనం అరికట్టగలమంటారా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్థరైటిస్ అంటే ఏంటిది అదో డీటెయిల్గా ప్రైమరీ ఎగ్జాక్ట్గా ఆర్థరైటిస్ దేనికంటారో అర్థం చేసుకుందాం. సో మన బాడీలో మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మసిల్స్, బోన్స్, టెండన్స్, ఫేషియస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన బాడీలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటాయి. బోన్స్కి కరెక్ట్గా మనం జాయింట్స్ అనేది ఫామ్ చేయడానికి మసిల్స్ ఉంటాయి, మరి టెండన్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఫేషియల్స్ ఉంటాయి. ఫేషియల్ దీనికి సబ్క్యూటీనియస్ స్ట్రక్చర్స్ అనేది అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా బోన్స్, మసిల్స్, టెండన్స్, లిగామెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా స్ట్రక్చర్ ఉన్నప్పుడు మన పూర్తిగా బాడీ హెడ్ నుంచి టోస్ వరకు సరిగ్గా బ్యాలెన్స్ అనేది అవుతుంది. సో ఈ రెండు బోన్స్ మధ్యన ఉన్న ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూస్ మనం దానికి మెడికల్ టర్మ్స్లో అంటాము. స్పెషల్గా ఏదైతే రెండు జాయింట్స్ మధ్యన ఒక కార్టిలేజ్ ఉంటుంది, దానికి మనం నార్మల్ లాంగ్వేజ్లో కుషన్ అనేది అంటూ ఉంటాం. సో ఈ కుషన్లో లేకపోతే ఈ కార్టిలేజ్లో డీజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజనరేటివ్ చేంజెస్ అంటే కాల్షియం కానీ విటమిన్ D3 కానీ ఇవన్నీ తగ్గినప్పుడు 40 years తర్వాత ఇవన్నీ కూడా న్యాచురల్గా తగ్గుతూ ఉంటాయి. సో ఇవి డీజనరేటివ్ చేంజెస్ అనేది అయినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అవుతుంది. సో మేజర్గా ఆర్థరైటిస్ అంటే మన ఈ సిస్టంలో జాయింట్స్ మధ్యన లేకపోతే రెండు మసిల్స్ మధ్యన లిగామెంట్ టెండన్స్ మధ్యన ఎప్పుడైతే వాపు వస్తుందో మనం దానికి ఆర్థరైటిస్ అనేది అంటుంటాం. ముఖ్యంగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ మరి రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి రెండు మనం చూస్తూ ఉంటాము. ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో అంటే బోన్స్తోని, మన బోన్స్ ఏదైతే ఉంటాయో, బోన్స్ అంటే పొక్కలు. సో బోన్స్ లోపల ఎప్పుడైతే వాపు వస్తుంది, బోన్స్ అరగడం జరుగుతుంది, దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటాం. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటుంటాం. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్కి అర్థం చేసుకోకుండా మన బాడీకే డిస్ట్రాయ్ చేస్తున్నది, వాపు వస్తుంది. దీనికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటారు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. జనరల్గా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్, స్మాల్ జాయింట్స్కి అఫెక్ట్ చేస్తుంది. మన చేతి లోపల, హ్యాండ్స్ లోపల, ఫింగర్స్ లోపల స్మాల్ జాయింట్స్ అనేది ఉంటాయి. అదే ఆస్టియో ఆర్థరైటిస్లో వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే హిప్ జాయింట్, మన నీ జాయింట్ అంటే మోకాళ్ళు ఎక్కువగా అఫెక్ట్ అవుతుంటాయి. సో ఇవి రెండు ప్రధానంగా మనం ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాము. 70 to 80% కేసెస్ ఇండియాలో ఆస్టియో ఆర్థరైటిస్, మరి 20 to 30% కొన్ని డిస్ట్రిక్ట్ వైజ్, ఏరియా వైజ్ అది 30% కంటే ఎక్కువ కూడా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ప్రధానంగా ఏ ఏజ్ వాళ్ళకి ఇది వస్తూ ఉంటుంది? అంటే వాళ్ళలో ఉన్న డిసార్డర్స్ని ఎలా గమనించాలంటారు? ఎస్. సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన బోన్స్లో, మన బొక్కల లోపల ఎప్పుడైతే కాల్షియం కానీ విటమిన్ D3 కానీ తగ్గినప్పుడు ఇది వస్తుంది. సో మేజర్గా కాల్షియం ఎప్పుడు తగ్గుతుంది? ఆడవాళ్ళలో 35 years తర్వాత, మగవాళ్ళలో 40 years తర్వాత. ఇంతకుముందు కాలంలో 40 years, 45 years రేంజ్ అనేది ఉంటుంది. ఈరోజు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్కువగా ఆఫీస్లో ఉండడం, ఇండోర్ క్యాబిన్స్లో ఉండడం వల్ల 30 years తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం అనేది తగ్గుతుంది. బికాజ్ జనరల్గా మనకు సన్లైట్తోని విటమిన్ D3 అనేది ఉంటుంది. ఈ విటమిన్ D3 డైరెక్ట్ సన్లైట్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కాల్షియం అనేది సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది. సో కాల్షియంకి విటమిన్ D3, అలాగే విటమిన్ D3కి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు కాలంలో 30 years తర్వాత ఆడవాళ్ళలో కాల్షియం తగ్గడానికి మేజర్గా రీజన్ అనేది విటమిన్ D3 డెఫిషియన్సీ. బికాస్ ఈరోజు సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోయింది. సో ఈరోజు మనం 30 years తర్వాత ఆడవాళ్ళలో ఆర్థరైటిస్, స్పెషల్గా 50 to 60% కేసెస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ లోపల వచ్చే ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుంది, వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే మన బాడీ అనేది
మోకాళ్ళ మీద మొత్తం బరువు అనేది తీసుకుంటుంది. సో మోకాళ్ళకి మనం నీ జాయింట్స్కి వెయిట్ బేరింగ్ జాయింట్ అనేది అంటాము. ఆస్టియో ఆర్థరైటిస్ ఆడవాళ్ళలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము బికాస్ కాల్షియం డెఫిషియన్సీ ఆడవాళ్ళలో ఫాస్ట్గా అవుతుంది. అదే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడాలంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ జనరల్గా 18 ఇయర్స్ తర్వాత ఎవరికైనా కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే అగైన్ స్ట్రెస్ ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఆడవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కాకపోతే 18 ఇయర్స్ తర్వాత ఉన్న రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఒక 10 to 15% కేసెస్ ఉంటాయి. దీని తర్వాత 30 ఇయర్స్ తర్వాత వచ్చే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. అగైన్ దీనికి కాజెస్ అనేది బికాజ్ ఆడవాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది ఆడవాళ్ళకి ఫాస్ట్గా వస్తున్నది. జనరల్గా ఎవరికైతే వెయిట్ తక్కువగా ఉన్నది వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది లేట్గా వస్తున్నది. సో ఇన్ జనరల్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 35 ఇయర్స్ తర్వాత ఎవరికైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళు. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా 18 ఇయర్స్ తర్వాత ఎవరికైనా కూడా మనం చూస్తూ ఉంటాము. ఓకే డాక్టర్, అంటే మీరు చెప్పినట్టు ఎక్కువగా ఫిమేల్లోనే మనం ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూస్తుంటామా? ఎస్, అవును. ఓకే డాక్టర్, సో మరి ఫుడ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? అలాగే జెనెటికల్గా కూడా చాలామంది ఇది ముందు తరం వాళ్ళకి ఎవరైనా అమ్మమ్మ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా వాళ్ళ నుంచే వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. అదెంతవరకు నిజం డాక్టర్? ఎస్, సో జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్ట్రిక్ట్లీ మనం హిస్టరీ తీసుకున్నప్పుడు ఫ్యామిలీలో ఒక 50% పేషెంట్స్ ఎవరైతే రూమేటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకు ఇది జెనెటిక్ ఉండే ఛాన్సెస్, అంటే హెరిడిటరీ వంశపారంపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనేది రూమేటాయిడ్ ఆర్థరైటిస్ డెఫినెట్గా ఉంటుంది. 100% కేసెస్లో కాకుండా అట్లీస్ట్ ఒక 40 to 50% కేసెస్లో మనం చూస్తుంటాము. ఇది ఫ్యామిలీ జెనెటిక్, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరికైనా ఉన్నదంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి ఉన్నది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది. అగైన్ అదే సేమ్ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నది. దీంతోపాటు మనం ఆస్టియో ఆర్థరైటిస్ చూడాలంటే అగైన్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో 40 ఇయర్స్ లేకపోతే 30 ఇయర్స్ తర్వాత సపోజ్ మీ ఫ్యామిలీలో చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నది అనుకున్న వాళ్ళు ఆ ప్రాబ్లంకి గమనించి వాళ్ళ తర్వాత ఉన్న జనరేషన్కి డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా రాకుండా ఉంటుంది. సో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ స్ట్రిక్ట్లీ చెప్పాలంటే చాలామందికి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, కాకపోతే వేరే కాజెస్ కూడా ఉంటుంది. ఫుడ్ గురించి మాట్లాడాలంటే రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా విటమిన్ సి ఉన్న ఫుడ్స్, అంటే పులుపు ఉన్న పదార్థాలు ఎవరైతే తీసుకుంటారో రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పెయిన్స్ అనేది ఎక్కువగా అవుతాయి. బికాస్ విటమిన్ సి అనేది యాసిడిక్ అనేది ఉంటుంది. మన బాడీలో యాసిడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ పెయిన్ అయినా సరే ఎస్పెషలీ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ ఎక్కువగా రోజుల వరకు ఉంటుంది. రైట్ డాక్టర్, దీంతో పాటు మెడికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుందా? అసలు ఎస్పెషల్లీ హోమియోలో ఎలా ఉంటుంది డాక్టర్? ఎస్, సో జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది స్ట్రిక్ట్లీ ఒక డీజనరేటివ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీలో బోన్స్ అండ్ మన కాల్షియమ్స్ విటమిన్ D3 తక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ అనేది డీజనరేట్ అవుతాయి. సో ఈ అరగడం జరగడం వల్ల డెఫినెట్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. మెడికల్లీ జనరల్గా 2 బోన్స్ మధ్యన ఉన్న ఏదైతే కార్టిలేజ్ ఉన్నది, చాలామందికి నీ జాయింట్ పెయిన్ ఫస్ట్ అనేది ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్లో. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో గ్రేడ్ 1, 2, 3 అనేది ఉంటుంది. 4th గ్రేడ్ అంటే స్ట్రిక్ట్గా సర్జికల్ కండిషన్. సో స్టార్టింగ్లో ఉన్న కండిషన్స్ డెఫినెట్గా కంప్లీట్గా రివర్స్ అయిపోతుంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. జనరల్గా ఇనీషియల్ స్టేజెస్ అంటే జస్ట్ మీకు స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టేజ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్రేలో కనపడుతుంది, కాకపోతే
కాకపోతే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. గ్రేడ్ 2 అంటే ఎక్స్రేలో మీకు 2 బోన్స్ మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చింది. గ్యాప్ ఎక్కువగా ఎందుకు వస్తుంది? బికాజ్ 2 బోన్స్ మధ్యన ఉన్న కార్టిలేజ్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది. సో ఆ కార్టిలేజ్ అనేది సన్నగా పడిపోతుంది కాబట్టి ఆ బోన్స్ మధ్యన గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో గ్రేడ్ 1, 2 100% రివర్సిబుల్ ఉంటుంది, స్పెషల్గా మన హోమియోపతిలో. కాకపోతే అకార్డింగ్ టు మోడర్న్ మెడిసిన్ దీనికి రివర్స్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్, నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కాకపోతే మన హోమియోపతిలో అలాంటి మెడిసిన్స్ అనేది ఉన్నాయి ఏదైతే కార్టిలేజ్కి రీగ్రో చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్. దీంతో పాటు మీరు అన్నట్టు బోన్స్ అరగడం కానీ బోన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయంటారు, దాని తర్వాత పెయిన్ కూడా హారబుల్గా ఉంటుంది. మరి వీటన్నిటి నుంచి రిలాక్సేషన్ పొందవచ్చు అంటారు కంప్లీట్గా 100%? ఎస్, డెఫినెట్గా. సో దీనికి రూట్ కాజెస్ స్పెషల్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం హోమియోపతిలో మనం హిస్టరీ ఏదైతే తీసుకుంటాం, ఈ హిస్టరీ ప్రకారంగా మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఒక పేషెంట్ అనేది ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదైతే ఫ్యాక్టర్స్, మీరు ఏదైతే లైఫ్ స్టైల్ మీరు చేంజెస్ చేయాలో అది మీకు డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంతోపాటు మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని ఆస్టియోఆర్థరైటిస్లో స్పెషల్లీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మీకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. మనం అన్ని ఫ్యామిలీలో చూడాలంటే అందరూ కూడా సెపరేట్ ఉంటారు, అందరూ కూడా ఇండివిజువల్స్ ఉంటారు. సో మీరు ఓన్ బ్రదర్ సిస్టర్స్ అయినా సరే, మీరు మదర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో అందరికీ ఒక స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది. సో మీకు కరెక్ట్గా హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక మంచి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 3 months to 6 monthsలో రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, ఆస్టియోఆర్థరైటిస్ అయినా సరే 70 to 80% కేసెస్లో రివర్స్ అవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ తగ్గడం, స్వెల్లింగ్ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అది రివర్స్ అవ్వడం అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది. రైట్ డాక్టర్, కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం APN క్లినిక్లో. స్టేట్ ఇంటూ APN ఆంధ్రజ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు APN క్లినిక్. సో డాక్టర్, మరి ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలి? ఎస్, సో జనరల్గా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ లేసినప్పుడు చిన్న జాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ స్మాల్ జాయింట్స్కి మాత్రమే అఫెక్ట్ చేస్తుంది, స్పెషల్గా ఇనీషియల్ కండిషన్స్లో అంటే స్టార్టింగ్ స్టేజెస్లో. సో మీకు మార్నింగ్ లేవంగానే మీ చిన్న జాయింట్స్లో ఫింగర్స్ మధ్యన బాగా ఎక్కువ వాపుగా ఉన్నది, మీకు స్టిఫ్నెస్ ఉన్నది, మీరు హ్యాండ్స్కి ఫోల్డ్ చేయలేకపోతున్నారు. ఒక 1 to 2 hours తర్వాత, ఒక మార్నింగ్ 10 o'clock తర్వాత బాగా ఎండ వచ్చినప్పుడు, మీరు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాపు తగ్గడం, పెయిన్ తగ్గడం జరుగుతుంది. అంటే డెఫినెట్గా అది రూమేటాయిడ్ ఆర్థరైటిస్. దీంతోపాటు ఆస్టియో ఆర్థరైటిస్ మీరు ఎలా గమనించాలి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్లు వెయిట్ బేరింగ్ జాయింట్. అంటే వెయిట్ బేరింగ్ జాయింట్లో మన ఫస్ట్ వచ్చేసింది మోకాళ్ళు లోపల మీకు స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ ఉన్నది, మీరు కింద కూర్చోవడం అనేది ఇబ్బందిగా ఉన్నది, మీరు లెగ్స్కి కాళ్ళకి ఫోల్డ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నది, మీరు ఇండియన్ టాయిలెట్ స్పెషల్గా యూజ్ చేసేటప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉన్నది, అంటే డెఫినెట్గా అది ఆస్టియో ఆర్థరైటిస్. కాకపోతే మీరు ఏ గ్రేడ్లో ఉన్నారో అది అర్థం చేసుకోవాలి అంటే దానికి నీ జాయింట్ది ఎక్స్రే ఉంటుంది, అది మీరు తప్పకుండా చేసుకోవాలి. దీంట్లో మీకు ఇనీషియల్ స్టేజ్ ఉందా, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ మీకు అర్థమవుతుంది. కాకపోతే స్టార్టింగ్ స్టేజెస్లో పెయిన్ అనేది ఉంటుంది, ఆ పెయిన్ రాగానే మీరు ఎక్స్రే నీ జాయింట్ చేయించుకుంటే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది అది ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడ ఉన్నది. దాంతోపాటు డాక్టర్కి కరెక్ట్గా మీరు మెడిసిన్స్ వాడితే మీకు ఇది 100% అక్కడే రివర్సిబుల్ అనేది ఉంటుంది. రైట్ డాక్టర్, ఇందాక మనం మెడికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. మామూలుగా ఈ ఆస్టియో లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఎస్పెషల్గా స్టెరాయిడ్స్ని యూజ్ చేస్తారు ఖచ్చితంగా, అది ఇంగ్లీష్ మెడిసిన్ వరకు వచ్చేటప్పుడు. మరి హోమియో విషయంలో ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా స్టెరాయిడ్స్ అనేవి ఉంటాయా, వాడాల్సిందేనా? ఓకే, ఫైన్. సో జనరల్గా చాలామందికి హోమియోలో స్టీరాయిడ్స్ అనేది ఉంటున్నాయని చాలా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతిలో స్టీరాయిడ్స్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. సెకండ్ వచ్చేసి మోడర్న్ మెడిసిన్లో రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో, ఎస్పెషలీ రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో ఖచ్చితంగా స్టీరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. కాకపోతే హోమియోపతిలో విదౌట్ స్టీరాయిడ్స్ లేకుండా మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ డ్యూరేషన్ అనేది
లాంగ్ ఉంటుంది, బికాస్ మీకు న్యాచురల్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ అండ్ మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు రూమటాయిడ్ ఆర్థరైటిస్ డెఫినెట్గా హోమియోపతిలో రివర్సిబుల్ అనేది ఉంటుంది. మరి ఆస్టియోఆర్థరైటిస్లో జనరల్గా స్టీరాయిడ్స్ ఈవెన్ మోడర్న్ మెడిసిన్లో కూడా జనరల్గా యూస్ తక్కువగా ఉంటుంది. కాకపోతే కాల్షియం విటమిన్ D3 క్యాప్సూల్స్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. కాకపోతే జనరల్గా కాల్షియం కానీ విటమిన్ D3 మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో మన బాడీలో ఎక్కువ రోజుల వరకు అది స్టోర్ అవ్వదు, అంటే ఎసిమిలేట్ అయ్యి ఉండదు. అందుకోసానికి జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ ఎక్కడైతే కాల్షియం ఎక్కువగా ఉన్నది మనకి జనరల్గా అవైలబుల్ ఏదైతే ఉంటుందో అండ్ ఫీజిబుల్ ఉంటుందో, అఫోర్డబుల్ ఉంటుందో అది కాల్షియం రిచ్ ఫుడ్ చెప్పాలంటే మిల్క్, డైరీ ఫుడ్స్. సో జనరల్గా మీకు మంచి ఒక మిల్క్ అనేది ఉన్నది, అవైలబుల్ ఉన్నది, సోర్స్ అనేది ఉన్నదంటే డెఫినెట్గా అది వీగన్ అయినా సరే, నాన్ వీగన్ అయినా సరే మీరు డెఫినెట్గా కాల్షియం రిచ్ ఫుడ్స్లో మిల్క్ అనేది తీసుకుంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. చాలామంది లైఫ్ టైం కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి అండ్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా కాల్షియం వాడవచ్చు. కాకపోతే మీరు ఫుడ్లో కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ విటమిన్ D3 కోసానికి కూడా డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ నుంచి ప్రిపేర్ అయ్యే ఫుడ్స్ మీరు తీసుకుంటే కాల్షియం విటమిన్ D3 న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. 40 years తర్వాత ఈ కాల్షియం అండ్ విటమిన్ D3 ఇది ప్రొడక్షన్ బాడీలో తక్కువ ఉండడం వల్ల ఈ డీజనరేటివ్ చేంజెస్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఫాస్ట్గా వస్తుంది. కాబట్టి మీరు మెడిసిన్స్ మాత్రమే కాదు, మెడిసిన్స్తోని ఈ డైట్ కూడా డెఫినెట్గా తీసుకోవాలి. ఇది చేస్తే మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. చాలా కేసెస్లో ఇది రివర్స్ కూడా అవుతుంది. రైట్ డాక్టర్, కొంతమంది ఇవన్నీ పెయిన్స్ వచ్చినా ఇదేదో క్లైమేట్కో లేకపోతే ఇంకేదో అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ మన ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే అది ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది డాక్టర్? ఎస్, సో జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అయినా సరే, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇది పర్మనెంట్ డిసబిలిటీకి డెఫినెట్గా కాజ్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ కాంప్లికేషన్స్. అంటే చాలామంది నీ పెయిన్ ఉన్న వాళ్ళు, స్పెషల్గా మోకాలు పెయిన్ ఉన్న వాళ్ళు డాక్టర్కి కన్సల్ట్ అవ్వకుండా ఎక్స్రే కూడా జనరల్గా డాక్టర్ సజెస్ట్ చేసినా చేయించుకోరు. సో బేసికల్లీ ఎక్స్రే చేయించుకుంటే మీకు అర్థమవుతుంది ఆర్థరైటిస్ అనేది ఏ స్టేజ్లో ఉన్నది. నేను చెప్పినట్లు ఇనీషియల్ స్టేజ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఇవి 3 గ్రేడ్స్లో ఉన్నది అంటే డెఫినెట్గా ఇది 100% హోమియోపతిలో ఇది రివర్సిబుల్ ఉంటుంది, స్పెషల్లీ హోమియోకే ఇంటర్నేషనల్లో. దీంతోపాటు రూమటాయిడ్ ఆర్థరైటిస్, జనరల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చల్లగా ఉన్నప్పుడు, మాన్సూన్ ఉన్నప్పుడు, మన వింటర్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. బికాస్ మనకు అప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది. సో విటమిన్ D3 అనేది ఫాస్ట్గా మనకు సింథసిస్ కాదు మన బాడీలో. అండ్ మనం ఏదైతే విటమిన్ D3 క్యాప్సూల్స్ వాడతామో అది జనరల్గా మన బాడీ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అట్మాస్ఫియర్ కూల్ ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు రూమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతోపాటు ఆస్టియోఆర్థరైటిస్లో కూడా మీరు నీ బెండ్ చేసేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో మనం చాలామంది చూస్తూ ఉంటాము. మీరు జనరల్గా ఎక్కడైనా కూడా చూస్తూ ఉంటారు. ఎవరికైతే చాలా ఎక్కువగా వ్యాడిలింగ్ గేట్ ఉన్నది, అంటే ఒక్క సైడ్ ఒక వైపు జనరల్గా బెండ్ అయ్యి నడుస్తూ ఉంటారు. సో ఇది జనరల్గా ఏజెడ్లో మనం చూస్తూ ఉంటాము. అది గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. సో డాక్టర్ జనరల్గా చూడంగానే అర్థం చేసుకుంటారు ఇది గ్రేడ్ 3 కాకపోతే గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. సో ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో నీ పెయిన్స్కి, మోకాల నొప్పులకి డెఫినెట్గా వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఇది స్ట్రిక్ట్గా సర్జరీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీంతోపాటు రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి జనరల్గా మెడిసిన్స్ చాలామంది వాడరు. మెడిసిన్స్ నేను వాడకుండా ఉంటా అని చాలామంది అలాంటి యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం చూస్తూ ఉంటాము ఫింగర్స్ అనేది డీజనరేట్ అయిపోతాయి, అంటే ఫింగర్స్ వంకర అయిపోతుంటాయి. ఇది ఒక మేజర్ కాంప్లికేషన్. చాలామంది పేషెంట్స్కి ఫింగర్స్ అనేది కంప్లీట్గా క్రాస్ అయిపోతాయి. సో ఇది రూమటాయిడ్ ఆర్థరైటిస్కి ఉన్న మేజర్ కాంప్లికేషన్. సో మీకు ఎక్కడైనా పెయిన్ ఉన్నది, ఆస్టియోఆర్థరైటిస్ అయినా సరే, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా సరే, మీరు తప్పకుండా దీనికి కంటిన్యూస్ మెడికేషన్ వాడాలి. జనరల్గా హోమియోపతిలో డెఫినెట్గా 2 to 3 years మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ నాగేంద్ర బాబు గారు సత్తుపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేంద్ర బాబు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం. నమస్తే సార్, చెప్పండి. కేరళవాతం అని టాబ్లెట్స్ బాగా వాడుతున్నా మేడం. అది ఓకే, సో మీకు ఇప్పుడు ప్రెసెంట్గా నొప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
అది మోకాళ్ళు ఇక్కడ తుంటి పక్కన ఇక్కడ బాగా నొప్పి వస్తుంది. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత సార్? ఇంకా నొప్పి ఎన్ని రోజుల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి ఉంది? 6 నెలలు ఉందండి. ఓకే సార్, ఓకే. ఏజ్ ఎంత మీది? 30 అండి. 30. ఓకే. సో మీరు ఏం వర్క్ చేస్తారు సార్? వ్యవసాయం వర్క్. ఓకే అండి, ఓకే ఫైన్. సో ఎక్కువగా బరువు లేపడం అవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఓకే అండి, ఫైన్. సరే, మీరు ఇప్పుడే డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా ఈ 6 మంత్స్లో? అయ్యామండి, అయితేనే కేరళవాసం అని చెప్పి స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఓకే అండి, ఓకే ఫైన్. సో దీనికి సంబంధించిన ఎక్స్రే కానీ అలాంటి టెస్ట్ జరిగినాయా? బ్లడ్ టెస్ట్, ఎక్స్రే అవన్నీ జరిగినాయి. ఓకే. సో దాంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అని మీకు ఏమైనా అర్థమైందా? చెప్పారా డాక్టర్? చెప్పారు. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 30 years అరౌండ్ ఉన్నారు అండ్ 6 months నుంచి మోకాళ్ళ నొప్పి ఉన్నది, అగ్రికల్చర్ వర్క్ చేస్తారు, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డిటెక్ట్ అయింది. సో జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈరోజు కాల్షియం అనేది ఫాస్ట్గా తగ్గుతున్నది. జనరల్గా ఎవరికైతే ఎక్కువగా వర్క్ ఉంటుంది, సో ఎవరికైతే అగ్రికల్చర్ వర్క్లో ఉంటారో వాళ్ళకి జనరల్గా ఎండ అనేది ఉంటుంది. కాకపోతే ఈ కండిషన్లో అందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే బికాస్ ఎవరైతే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేస్తారో లేకపోతే ఎక్కువగా ఫ్రిక్షన్ ఉంటుంది, జాయింట్స్ ఎక్కడైతే ఎక్కువ యూజ్ అవుతాయో అలాంటి వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, అథ్లీట్స్ ఉంటారు, స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, ఎవరికైతే జాయింట్స్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, రన్నింగ్, జాగింగ్ అలాంటి హెవీ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ కంటే కూడా ముందు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో మీరు 40 years ఉన్నా లేకున్నా మీకు హెవీ ఫిజికల్ వర్క్ ఉన్నది, ఎక్కువగా మూవ్మెంట్స్ ఉన్నది అంటే డెఫినెట్గా మోకాళ్ళల్లో ఈ ఫ్రిక్షన్ అనేది అంటే రాపిటతోని మన కార్టిలేజెస్ అనేది అరిగిపోతాయి అండ్ కాల్షియం డెఫిషియన్సీ జనరల్గా ఫాస్ట్గా అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పినట్లు ఆల్రెడీ మిల్క్, మీరు డైరీ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోండి కాల్షియం కోసానికి. దీంతో పాటు మీరు కింద కూర్చోవడం, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దీంట్లో బరువు లేపడం అండ్ కింద కూర్చోవడం అనేది ప్రెజెంట్గా తగ్గియండి. దీంతో పాటు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి, జనరల్గా మీరు ఇది డాక్టర్ దగ్గర వెళ్తే మీకు చెప్తూ ఉంటారు మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ మీరు కంప్లీట్గా స్క్వాటింగ్ అంటే పూర్తిగా కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయండి. జనరల్గా మనం ఇది మన వాష్రూమ్స్లో చూస్తూ ఉంటాం, ఇండియన్ సిస్టమ్స్లో కంప్లీట్గా కూర్చోవడం అనేది ప్రెజెంట్గా మీరు అవాయిడ్ చేయండి కొన్ని రోజుల కోసానికి. అండ్ మెడికేషన్ కంటిన్యూగా యూస్ చేయండి. స్టెరాయిడ్స్ మీకు ప్రెజెంట్గా అవసరం లేదు, కాకపోతే మీరు హెల్దీ డైట్ అనేది తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి, మీరు వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అయినా సరే, కాల్షియం అండ్ విటమిన్ D3. దీంతో పాటు నేను చెప్పినట్లు మేనేజ్మెంట్ చేస్తే అండ్ కొన్ని రోజుల కోసానికి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది తగ్గించుకుంటే, కొంచెం రెస్ట్ ఇస్తే, మీ జాయింట్స్కి రెస్ట్ ఉంటే అది ఫాస్ట్గా రికవర్ అవుతుంది. సో మీరు చేయాల్సింది వర్క్ ఇది. దీంతో పాటు మీ ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు డెఫినెట్గా మెడిసిన్ స్టార్ట్ చేయండి. 2 to 3 years మీరు కంటిన్యూ వాడాల్సి ఉంటుంది. మీకు చిన్న ఏజ్లో వచ్చింది కాబట్టి మీరు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, మనకి నెక్స్ట్ కాల్ లక్ష్మీదేవి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మీదేవి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా వారికి 50 ఏళ్ళు ఉన్నాయి మేడం. ఓకే వ్యవసాయమే మేడం మేము చేసేది. ఓకే 6 months నుంచి వచ్చినాయి మేడం మా వారికి నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు. ఓకే, 2 మోకాలు ఒకటేనా మేడం? ఒకటి రైట్ లెగ్ వచ్చింది, ఓకే ఫైన్. తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా వచ్చింది మేడం. ఇప్పుడు 2 మోకాళ్ళు నొస్తాయి. ఓకే అండి, ఎక్స్రే చేయించుకున్నారా 2 మోకాళ్ళవి? ఎక్స్రే ఓకే అండి, ఫైన్. సో కాలర్ గారు అడిగింది, సార్ ఏజ్ వచ్చేసి 50 అబవ్ ఉన్నారు, 2 మోకాల్లో ప్రెజెంట్గా నొప్పి ఉన్నది అండ్ అగ్రికల్చర్ వర్క్ ఉన్నది. సో కంపల్సరీ 50 years తర్వాత మీకు వర్క్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ 2 కాళ్ళల్లో ఉన్నది. జనరల్గా 2 మోకాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అన్కామన్ ఉంటుంది, కాకపోతే ఈ ప్రొఫెషన్ వల్ల ఇది ఫాస్ట్గా వచ్చింది. మీరు కంటిన్యూస్ మెడిసిన్స్ వాడండి, డెఫినెట్గా మీకు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మీకు గ్రేడ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇది రివర్స్ అవుతుంది. సో ప్రెజెంట్గా మీరు ఫస్ట్ ఎక్స్రే చేయించుకోండి అండ్ ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. రైట్ డాక్టర్, ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పై కంప్లీట్గా క్లారిటీ ఇచ్చేశారు. దాని ఎలా మెడికేషన్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.